ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి 9. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మోషేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకుని పోయి అనేక సంగతులను ప్రత్యక్షపరచెను. మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకున్నప్పుడు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసేదమని ప్రజలందరూ ఏకశబ్దముతో ఉత్తరమిచ్చిరి. దేవునికి విధేయత చూపించుటకు సిద్ధముగా లేనివారు దేవుడు చెప్పునది ఎప్పుడునూ గ్రహించలేరు. బైబిలు జ్ఞానం అధికముగా నున్నప్పటికీ వారు నేర్చుకుని దానికి విధేయత చూపకపోవటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది. మనము ఆత్మీయముగా ముందుకు సాగవలెననినచో, ఓ దేవా, నీవు నేర్పించిన దానికంతటికి మేము విధేయత చూపెదమని దేవునితో వాగ్దానము చేయవలెను. దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోషే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చెను. ఆ బలిపీఠముపై బలి నర్పించి రక్తమును చిందించవలసి ఉండెను. ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించెను. దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకొనుచున్నాము. నిత్య నిబంధన రక్తము ద్వారా కడుగబడని వారు ఈ సంగతులను గ్రహించలేరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.